guys, welcome back to our YouTube channel. Ivala vlog మీ అందరికీ తెలిసిపోయింది. It's all about అత్తయ్య మామయ్య యానివర్సరీ. By the way, ఎన్నో యానివర్సరీ అని నాకు తెలియదు. కాకపోతే ఇవాళ యానివర్సరీ. మేమైతే ఎక్కడికైనా వెళ్దాం అని అన్నాము, కానీ అసలు ఏమీ వద్దు అంటారు. యూనో మన యానివర్సరీకి అయితే అడగకుండానే అన్నీ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ యానివర్సరీకి ఏదైనా స్పెషల్ డేస్కి ఎక్కడికైనా వెళ్దామంటే అసలు వద్దునే అంటూ ఉంటారు. లైక్ అత్తయ్య మామయ్య అని కాదు, మీ ఇంట్లో కూడా అలా ఉంటారా? లైక్ పేరెంట్స్ కానివ్వండి, మీ ఇన్లాస్ కానివ్వండి, అలాగే ఉంటారు కదా. మనకైతే అన్నీ ఇస్తారు, అదైతే 100%. సో ఇంకా మేము రిక్వెస్ట్ చేయంగా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అట్లీస్ట్ డిన్నర్కి వెళ్దాం, ఏదైనా ఒక మేము రెగ్యులర్గా మాకు నచ్చే ప్లేస్కి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాము. సో దానికి ఓకే చెప్పారు. సో ఇప్పుడైతే మేము అందరం అక్కడికి బయలుదేరదాం అనుకుంటున్నాము. బిఫోర్ దాట్ లైక్ అత్తయ్య మావయ్యకి మనం ఏం గిఫ్ట్ ఇద్దాం బికాజ్ యానివర్సరీ. ఇంకా అంటే ఏది ఇచ్చినా తక్కువే అనుకోండి ఆబ్వియస్లీ, కాకపోతే స్పెషల్గా కొంచెం ఏమన్నా ఇద్దాము, లైక్ వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి. అసలు మేమైతే ఎక్కడికైనా ట్రిప్ కూడా వెళ్ళండి అని అంటే లేదు ఇప్పుడు లేదు, ఎక్కడికైనా అందరం కలిసే వెళ్దాం అని అంటూనే ఉంటారు. లైక్ నెక్స్ట్ అప్కమింగ్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాము, అందరం కలిసి వెళ్దాము అన్నట్టయితే చెప్పారు. సో ఇవాళ అయితే ఇప్పుడు మేము సింపుల్గా డిన్నర్కి వెళ్తున్నాం. అది ఏ ప్లేస్ అన్నది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎలాగో అయ్యాక నేను మీకు చూపిస్తాను కాబట్టి అట్లా చూద్దాం. సో అత్తయ్య మామయ్యకి మేమైతే ఒక యూస్ఫుల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాము. సో అది ఏంటి అన్నది నేను మీకు కూడా షేర్ చేస్తాను. బికాజ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్కి కానివ్వండి, లైక్ మీ ఇన్లాస్కి కానివ్వండి, మీకోసం కానివ్వండి, అలాంటివి తీసుకోవచ్చు. ట్రస్ట్ మీ, 100% నచ్చుతుంది. సో ఆ గిఫ్ట్ ఏంటో మా వారు ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తారు. లెట్స్ గో. రెడీ శివ, వెళ్దామా? అన్బాక్సింగ్ చేసేసావా? అత్తే వాళ్ళ బెడ్రూమ్లో వేసేసావా? నువ్వు రాకుండా అన్బాక్సింగ్ చేస్తే తర్వాత నేను లేకుండా చేసావా? నేను అన్బాక్సింగ్ చేసుకుందాం అనుకున్నాను, నీకు ఎగురుతామని చేయలే. ఇంకా గుడ్ బాయ్. తెలుసు, చూసారా? బాగా చేసావు. లేదు మరి అన్బాక్సింగ్ చేస్తే అక్కడ సెట్ చేద్దాం. ఇంతకీ మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం డిన్నర్కి? అంతేరా? కిచెన్ దగ్గర కాదు, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అన్నావు కదా, అది చూపించాక ఎక్కడికి వెళ్తాం? అంతేరా ఇంకా దగ్గరలో వేరే దానికి. ఇంటోని అవన్నీ నాకు చెప్పకు. మొన్న మేము మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసి వచ్చాము, చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ థియేటర్లో చూడండి. చాలా రోజుల తర్వాత ఒక రిఫ్రెషింగ్ మోడ్ వచ్చింది అనమాట, ఫుల్ నవ్వుకున్నాము. గుర్తొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ అత్తే వాళ్ళకి పరుపు ఉన్నాగా, ఇది మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేసావు? అత్తే వాళ్ళు మొత్తుకుంటారు తెలుసు. అన్ని బుట్టక ముందు పరుపే. ఇప్పుడు రూమ్లో రెడీ అవుతున్నారు, మేము బయటికి డిన్నర్కి వెళ్దామంటే ఎక్కడికి అని ఒప్పుకోలేదు. ఇంకా ఫైనల్గా ఒక బేకరీకి అని అయితే డిసైడ్ అయ్యాము. అయితే శివ వాళ్ళకి తెలియకుండా ఇది ఆర్డర్ పెట్టేశాడు. తెలిస్తే వద్దంటున్నారుగా, అందుకని చెప్పి తెలిస్తే తీసుకోమంటే అసలు వద్దు. ఇప్పుడు తెప్పించేసాక వద్దు అని లేరు, రిటర్న్ పోదని చెప్పేస్తాం కదా. కానీ మామూలుగా అయితే అది రిటర్న్ పంపించే ఆప్షన్ ఉంది, అని నీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది 100 ట్రయల్స్ ఫ్రీ, అదే కదా? 100 ట్రయల్స్ ఫ్రీ చేసుకున్నాక మనకు వద్దు అని ఇచ్చేయచ్చా? ఏమిటండి మీరు మాట్లాడేది? 100 ట్రయల్స్ అంటే పొద్దున ఒకసారి ఇట్లా పడుకొని లేచి, మధ్యాహ్నం ఒకసారి లేచి, అట్లా కదా. 100 నైట్సా? ఓ, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కొత్తగా పరుపు కొనుక్కోవాలి అనుకుంటే మా ఆయన రివ్యూ ఇస్తారు, చూసి దానికి తగ్గట్టు మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉంటే డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి. వెళ్దామా? నాకు కూడా చూపించండి. ఇక్కడ నుంచి ఇట్లా అనేస్తే ఓపెన్ అవుతుందంట అన్బాక్సింగ్. షకలక బూమ్ బూమ్. నువ్వు బాగా నవ్వు. ఏమైంది? ఎమ్మా మ్యాట్రిసెస్ ని జరపడానికి అమ్మా అంటున్నావు? అమ్మా, మమ్మీ ఇందాకే ఫిజియోథెరపీ నుంచి వచ్చిందా? అత్తేని మమ్మీ అని పిలుస్తావు కదా. మా ఓకే, మా అంటారు, నాట్ అమ్మా. మా అంటే మమ్మీ అంటూ ఉంటారు. జర్మనీ వాళ్ళ ఎమ్మా లాటెక్స్ మ్యాట్రిసెస్, రైట్? కాదు, మరి ఎమ్మా వాళ్ళది జర్మనీది హైబ్రిడ్ మ్యాట్రిసెస్. ఇలాగే అండి, అందుకే నేను ఈ మధ్యలో దూరను. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాం. నాకు ఏదైనా కొత్త వస్తువులు కానివ్వండి, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే భలే ఇష్టం అనమాట. అందుకే నీకు 2 పిల్లోస్ ఇస్తాను. పిల్లో మాత్రం నాకు ఇస్తావా ప్లీజ్? ఒకటి నాకే ఎట్లా ఇస్తారు? మామూలుగా తీసుకో. బికాస్ నాది కూడా ఇట్లా ఒకటి జెల్ పిల్లో అనమాట. అమ్మ కోసం ఎమ్మ, అమ్మా నీ కోసం ఎమ్మ. శివ, ఇక్కడ అమ్మ అంటే అన్నం గేట్ దగ్గరికి వెళ్ళి అన్న ప్లీజ్. ఏది బయట ఎవరైనా వచ్చేస్తారు, బికాజ్ ఈ మధ్య మనకి వాళ్ళు ఏమనుకుంటారు, పాపం ప్రాంక్ చేస్తున్నాం అనుకుంటారు. అట్లే కొడతారు వాళ్ళు. ఒకరోజు ఆగు అన్బాక్సింగ్ చేశాక చూడు. ఇది జర్మనీ నుంచి వచ్చిందా? ఎమ్మా జర్మనీ, ఇది బ్రాండ్ కంపెనీ. ఓకే. సో వాళ్ళది ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ ఉంది. రెడీ? తీస్తుందంట. రాదురా, తెలుసు.
అది దాంట్లోనే బ్లేడ్ ఉంది. అవును, ఇప్పుడు మంచం అంత ఉంది కదా, మరి ఇది ఎందుకు ఇంతే వచ్చిందని అడగలే. అవును మరి నీ తెలివి ఏందని చూస్తున్నా. ఇది వాక్యూమ్ ప్యాక్ చేశారు, ఓవర్ యాక్షన్ చేయి. ఈ మధ్య గుర్తుపడుతుంది అన్ని చూసి. బాగుంది. సో ఇదిగో ఆ పిచ్చి పిచ్చి కత్తెరలేసి మళ్ళీ పరుపుకి ఎక్కడ బొక్క పెడతావని చెప్పి ఏమో వాళ్ళు నీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓ బ్లేడ్ కూడా ఇచ్చారు. అది ఇట్లా నేను చూసాను దీని రివ్యూస్లో. బాగుంటుంది. ఒడియాలు వేసినట్టు ఒడియాలు వేయించడానికి ఏడుస్తావు. సరే అడుగు చెప్తా. బాగుంది ఇది షీట్. ఇంకా నేను నీ కంగారులో హాల్లో ఓపెన్ చేస్తే అక్కడి నుంచి పరుపు తీయడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే చేయాల్సింది కన్నా. ఇప్పుడు దీని మీద ఉన్న పరుపు ఇది అన్నికన్నా పెద్దదే. ఏంటి చచ్చిపోయింది ఇదా? అంటే అప్పుడు తీసుకున్న టైంలో ఇంకో పైన జస్ట్ 2 ఇంచ్ మెమరీ ఫోమ్ రావడమే ఎక్కువ, దొరకలేదు. అది స్పెషల్ ఆర్డర్ మీద. అన్నికన్నా పెద్దదంటే ఇక ఆలోచించు. స్ప్రింగ్ ఉండే కానీ స్ప్రింగ్ లైఫ్ కూడా ఇగో మహా అంటే 8-10 ఏళ్ళే వస్తుంది. అదేమ్మా అనుకో 15 ఏళ్ళు వస్తుంది. 15 years. దాని స్ప్రింగ్ లోపలిది ఏం చేశారనుకుంటా, పాకెట్ స్ప్రింగ్ అంటారు. అది మంచి హై పర్ఫార్మెన్స్ ఉన్న స్ప్రింగ్ ని పాకెట్ షేప్ దాంట్లో పెట్టి నీట్గా సపరేట్గా ఇచ్చారు. అది ఇందులో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఇగో ఇప్పుడు నీకు కూర్చొని కదిలితే నీకు డిఫరెన్స్ తెలుస్తుందా? అది ఈసారి చూపిస్తా. దానివల్ల లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎక్కువసేపు ఇక ఇట్లా ఉన్నారనుకో, ఇది ఆల్రెడీ గట్టిగా అయిపోయింది చూసావా. మార్చేసాయి. ఓకే ఇగో ఇది మొత్తం ఓపెన్ అయ్యేలోపు ముందు దాని మీదకి ఎక్కిచ్చేసుకోవాలి. కరెక్ట్ మంచిగా బెడ్ సైజ్ ఉంది. బెడ్ సైజే కదా ఆర్డర్ చేసా. తగ్గట్టు వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. సింగిల్ ఉంది, క్వీన్ ఉంది, కింగ్ ఉంది, వీటిలో మళ్ళీ కస్టమైజ్ సైజెస్ ఉంది. మనం తీసుకుంది 84/75 అట్లా మనం బెడ్కి తగ్గట్టు. ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళ దాంట్లో ఈ సమ్మర్స్ లో ఇంకా ఇది బెస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అంట. బికాస్ దీంట్లో అంటే ఈవెన్ కూలింగ్ని నీట్గా డిస్పర్స్ చేసి పెడుతుంది. కింద నుంచి మామూలుగా ఏంటంటే బెడ్లో ఇప్పుడు మనకి ఇవన్నీ పాతవి హీట్ మన బాడీ టెంపరేచర్ ఏముందో అది తీసుకుంటుంది తప్ప మనకి కూలింగ్ ఇవ్వట్లే. ఇదనుకో మనకి లోపల హైబ్రిడ్ అని ఎందుకంటామో తెలుసా? హైబ్రిడ్ అంటే 1 or 2, 3 ఎక్కువ లేయర్స్ ఉన్న దాన్ని హైబ్రిడ్ అంటాం. దీనికి స్ప్రింగ్కి పైన ఉన్న దానికి మధ్యలో 3-4 లేయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. దానివల్ల యూ కెన్ ఫీల్ లైక్ స్లీప్ లైక్ రిలాక్స్ గా పడుకొని రిలాక్స్. పైన మెయిన్ ఉన్న లేయర్ ఏంటి తెలుసా? బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. చూస్తే నీకు ఇప్పుడు ఓపెన్ చేసాక కనబడుతుంది. అగాగు అది సౌండ్ వస్తుంది కదా, ఫాట్ అంటుంది మళ్ళీ. అన్బాక్సింగ్. ఓకే ఇగో ఎక్కడో వ్యాక్యూమ్ ఉంది, కొంచెం పంచరేపు గాలి వస్తుందా? ఇగో ఎంత దగ్గరికి అనిగిపోయింది. ఇప్పుడు చూడు ఇక్కడి నుంచి అట్లా తీసుకెళ్ళిపో. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. మొత్తం మీద అన్ప్యాక్ చేయడానికి జస్ట్ 5 minutes పట్టింది కదా. ఇది ప్రాపర్గా సెట్ అవ్వడానికి ఒక 4 hours. అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే కనబడుతుంది కదా. ప్రాపర్గా లోపల అడ్జస్ట్ చేసుకోవడానికి 3-4 hours అంటది. మన డిన్నర్కి వెళ్ళి వచ్చేలోపు రెడీ అయిపోతుంది. కానీ నీకు అప్పుడే ఎంత హైట్ వచ్చేసింది చూడు. ఇందులో 6 inch, 8 inch, 10 inch 3 ఉన్నాయి. మనం తీసుకుంది ఏదో గెస్ట్ 8 inch. అబ్బా పర్లేదు. 10 అడిగాను కానీ 10 ఇంకొంచెం లేట్ అవుతుంది. సరే మనకి గిఫ్ట్ ఇచ్చేదానికి టైంలో సరిపోతుంది. చాలా బాగుంది శివ. ఇందాక చెప్పినట్టు ఈ సమ్మర్ టైంలో ఇది చాలా బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ వికింగ్ లేయర్ ఉంటుంది కదా, అండ్ ఆగ్రోసెల్ ఫోమ్ ఉండడం వల్ల అది మన బెడ్ని కూల్గా ఉంచుతుంది డ్యూరింగ్ సమ్మర్స్. ఈ కూలర్ టెంపరేచర్ వల్ల మనకి చాలా తొందరగా అండ్ మనకి సూపర్గా నిద్రపడుతుంది అనమాట. ఏమంటావు? మనం కూడా ఇలాంటిది ఆర్డర్ చేసుకుంటున్నాం కన్నా, కానీ మనకు కూడా రౌండ్ చేసి ఇవ్వమని అడుగుదాం వాళ్ళని. రౌండ్గా చేస్తుందో లేదో కనుక్కోవాలి. త్వరలో మీరు అలా కూడా చేయండి, ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టం. దీని దిండు ఉందన్నమాట నా దగ్గర. అదే ఈ లేయర్ నువ్వు ఇందాక చెప్పింది ఏంటది? సమ్మర్లో కూల్ గురించి. మళ్ళీ ఇది యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. మైక్రోబ్స్ కానీ ఇవి కానీ బ్యాక్టీరియాలు ఏమి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. పైగా మహి ఈ కార్నర్స్ అన్ని కూడా రీఎన్ఫోర్స్ చేసిన స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి తొందరగా ఫోల్డ్ అయిపోయి కూర్చొని ఉంగిపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఎడ్జ్ కూడా బాగుంది. ఇగో కూర్చుంటే యాక్చువల్లీ మన మిగతా పరుపుల్లాగా లోపలికి వెళ్ళకుండా సపోర్ట్ బాగానే ఉంది.
ఓకే నేను ఇప్పుడు ఈ ఎడ్జ్కి కూర్చొని లేచినా కూడా నీకు ఎలాంటి ఇది తెలియదు, ఓన్లీ ఈ మూమెంటే తెలుస్తుంది అంతే కదా? అటు కూర్చొని మామూలుగా ఇప్పుడు నేను మామూలుగా ఇక్కడికి వచ్చాను, నీకు మంచం మీద కూర్చున్నాను ఇప్పుడు తెలుస్తుందా కదిలినట్టు? మంచి ఏం తెలియదు. అవును, ఇండివిజువల్ స్ప్రింగ్స్ ది పాకెట్స్ ఉన్నాయి అన్నాను కదా, అది నువ్వు ఎక్కడ వరకు కూర్చుంటే అక్కడ వరకు అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది, పక్కన వాళ్ళని డిస్టర్బ్ కానీ. చాలా బాగుంది, దీనివల్ల కొంచెం మా బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా తగ్గిపోయి మంచిగా రిలాక్స్గా నిద్ర వస్తుంది. సో కొత్తగా ఎవరైనా పరుపు తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. బెనిఫిట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఏంటి అంటే మనకి 100 ట్రయల్స్ ఫ్రీగా ఉంది. 100 నైట్స్ అనేది మీరు ట్రై చేశాక మీకు నచ్చితే అప్పుడు మీరు కొనుక్కోవచ్చు, లేదంటే రిటర్న్ పంపించచ్చు. బట్ ఒకసారి ఇది మన ఇంటికి వచ్చాక రిటర్న్ పంపించే సమస్య లేదు, ఎందుకంటే అంత బెస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. పిల్లోస్ కూడా అన్బాక్సింగ్ చేసేస్తాను. కొత్త మ్యాట్రెసెస్ మామూలుగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఇందులో ఏం లేదు, నీట్గా చాలా బాగుంది. ఇంకొంచెంసేపు ఆగితే ఈ క్రాక్స్ అన్నీ కూడా అదే వ్యాక్యూమ్ ప్యాక్లో వచ్చింది కాబట్టి ఇట్లా ఉంది, మొత్తం సెట్ అయిపోతుంది. బాగుంది, మంచి హైట్ కూడా మంచిగా వచ్చింది. నేను అన్బాక్సింగ్ చేస్తా. నీదా ఇది? అది నువ్వు చేయి, అన్ని నువ్వే చేస్తావు. 2 పిల్లలు నువ్వు వేసుకోవు కదా. ఒకటి నేను అత్తయ్య వాళ్ళని అడిగి. ఇదేంటి వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. నాకు ఇదొక సెట్ అదొక సెట్ 4 పిల్లర్స్ వచ్చాయి. 4 పిల్లోసా? నువ్వు అడుగుతావు, నేను గెస్ చేస్తే 2 ఎక్స్ట్రా చెప్పు. నాకు ఇలాంటి పిల్లోస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు నా రూమ్లో అదే ఉంటుంది. వీళ్ళు వేరే దిండ్లు వేసుకున్నా కూడా నేను మాత్రం ఈ జెల్ ఫోమ్ ఉన్న దిండే వాడతాను. స్పెషల్లీ నాకు నెక్ పెయిన్ ఉంటుంది అనమాట, దానివల్ల. ఇదేంటి బెడ్ కవర్, మరి దిండ్ అని చెప్పి ప్రాంక్ చేస్తున్నా. నాకు బెడ్కి ఇట్లా ప్రొటెక్షన్ కవర్స్ ఏమన్నా ఇస్తే భలే ఇష్టం అనమాట, ఎందుకంటే మనం పిల్లలు ఏదైనా పొరపాటున వీటి మీద పడేసేసినా కూడా ఇది ఉండడం వల్ల మంచిగా మ్యాట్రిసెస్ అన్నది పాడవ్వకుండా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఇప్పుడు ఇంకా అదే అంటున్నాను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటివి తప్పకుండా ఉండాలి. అండ్ వాళ్ళే దాని సైజ్కి తగ్గట్టు సెట్ చేసి ఇచ్చారు చూడండి. ఇంకొకటి ఇగో ఇంతసేపు అటు ఇటు కదిలిస్తున్నాం కదా, బెడ్ ఇంత మ్యాట్రెసెస్ ఇంత కూడా కదలట్లేదు. దేనికి చెప్పు? ఏమో దీని కింద యాంటీ స్కిడ్ లేయర్ కూడా వచ్చింది. యాంటీ స్కిడ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి దీన్ని ప్రాపర్గా సెట్ చేసాం అనుకో, జరగదు ఇటు. బాగుంది, అందుకనే అన్ని ఇలాంటివన్నీ బాగానే చూసి తెప్పిస్తావులే. బాగుంది కదా. ఇంకా కింద తీయలేదు కాబట్టి కవర్ అట్లా ఉంది. అంటే ఇది కొంచెం సెట్ అయ్యే లోపు రిటర్న్ వచ్చే టైంకి ఇంకొకరు వస్తే. ఓ నైస్, బాగుంది. మూవీ నైట్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు కదా. అలా అమ్మా ఎమ్మా చూడాలా? అమ్మా ఒక్కసారి ఎమ్మా చూద్దా. రెడీ కూడా అవ్వనివ్వవు ఎందుకన్నా? మమ్మీది ఇంకా రెడీ అవ్వలేదు, అందుకని ఆగమన్నా. మా ఒకసారి చూడు, ఎమ్మా మ్యాట్రెస్ కింద ఇంకా తీయలేదు పరుపు, అందుకే ఇంత హైట్. నేను వీడియోకి వెళ్ళే పని లేదా? కాలు నొప్పి నడుము నొప్పి అంటాం పాపం, ఏదో ఒకటి చేస్తారు మూడు పిల్లలు. అంటే శివ అంటున్నాడు అయితే ఇది మమ్మీ వాళ్ళకి అడుగుతూ ఉంటే వద్దు 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 అంటుంటారు, అందుకే నేను సైలెంట్ చెప్పకుండా తీసుకొస్తేనే వింటారు కదా అని. మా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది. అట్లా గిఫ్ట్ అని ఏం లేదు అత్తయ్య, జస్ట్ ఊరికే పిల్లో తీసుకొని వెళ్తారు. కుదిరితే సూట్ కేసులో కూడా ప్యాక్ చేసి దాన్ని ఒత్తి ఒత్తి పెట్టి ఏ ఊరైనా పిల్లో. ఇంట్లో వాక్యూమ్ సీల్ మిషన్ లేదు, లేదంటే మమ్మీ ఇప్పుడు అంతే చేస్తారు. కాసేపటి తర్వాత కొంచెం సెట్ అయిపోతుంది వాక్యూమ్. నీట్గా వచ్చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు అత్తయ్య అక్కడ కూర్చున్నారు కదా, నేను ఇటు కూర్చున్నా కదలరా. ఇప్పుడు అట్లా ఉంది. ఇగో నేను ఇగో మంచం మీద ఇంకొక ఎక్కినట్టుగా ఇది చేసినట్టుగా డిస్టర్బ్ అవుతుందా, తెలుస్తుందా? లేదు కదా. ఓ గూగట్లా చూసావా, ఇంకా కింద మనం తీసి సెట్ చేయలే కదా, అందుకని. మరి అది ఇప్పటిదానే ఇప్పటిదో ఇంకా అప్పుడు ఇంకా మనకి ఇలే ఒక్క లేయర్ మెమరీ ఫోమే ఎంచుకున్నాం అప్పుడు. దీనితో పాటే ఇంకో కవర్ ఇప్పుడు వేసాం మళ్ళీ మేము. ఇది వాటర్ ప్రూఫ్ది, సాఫ్ట్గా ఉంది కదా. ఒకసారి మామూలుగా ఇట్లా వదిలితే మళ్ళీ లేవడానికి. ఇగో ఇట్లా పడుకొని చూడమా. ఇప్పుడు నీకు అదే బ్యాక్ పెయిన్ కానీ కాలు నొప్పి కానీ తగ్గట్టు అట్లా పెడితే అదే ఏ షేప్లోకి తెలిపోయింది. చెప్పి చెప్పి శివ నాకు ఇక్కడే ఉండేలాగా అనిపిస్తున్నాడు.
సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి కొనుక్కునే ముందు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ చూసి మీకు కావాల్సింది మీరు ఆర్డర్ చేసేసుకోండి. సో యూ క్యాన్ విజిట్ దేర్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ దే హ్యావ్ 55% సమ్మర్ ఆఫ్ సేల్ నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు నా కూపన్ కోడ్ MAH55 యూజ్ చేసినట్టయితే మీకు అడిషనల్గా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎమో ఆల్సో ప్రొవైడ్స్ లైక్ ఫ్రీ అండ్ ఫాస్ట్ షిప్పింగ్. సో నో కాస్ట్ EMI అండ్ 100 nights ట్రయల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. మేమైతే ఇప్పుడు డిన్నర్కి వెళ్ళిపోతున్నాము. మీరు రెడీ అయ్యి వస్తే వెళ్దాం. నేను రెడీ. అది ఇక్కడే కదా. అది డిన్నర్ చేసి వచ్చాను హ్యాపీగా రిలాక్స్ అయిపో. ఏమో చెప్పావు? అమ్మ కోసం తెచ్చిన శివ కౌంటర్లు ఎక్కువ వేస్తున్నాడు. మనం తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. సీ యూ ఎట్ దేర్. కమ్ లెట్స్ గో. హాయ్. బిజీ ఉన్నాడు. Medansh. Favorite. శివ ఇప్పుడే నేను హరిని బ్యాంకాక్ వచ్చాం. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందని చూడడానికి. నేను కూడా అల్కాపూర్లోనే ఉన్నా. ఊరికే అన్నా. సో ఇది థాయ్ గ్రీన్ కర్రీ. నేను హరిని ఇప్పుడు ఇదే తింటాము. ఇక్కడ చూడు కన్నా ఈ బేసిల్ది ఎంత బాగా ఫ్రై. ఇంటికి ఇట్లా రాదేంటో. ఏంటండి శివ కావాల్సినట్టు ఫిష్ అండ్ చిప్స్ మంచిగా తినేసి అన్నయ్య కాల్ ఉందని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయారు. తల ఒక 50,000 వేసి మంచిగా తల ఒక డ్రెస్. వెళ్ళు గుడ్డు గుడ్డు వెళ్ళు. ఇంకేం కావాలే చాలే. ఏంది యానివర్సరీ కూడా బౌన్సర్ వచ్చింది అనుకున్నా. Cheers to your special day. Cheers to your day. Every day continue to love each other more and more. Lovely grandparents. ఇది తాతయ్యకి నానమ్మనా? అయ్యో ఇది వెంకీ అన్ని వేసిందమ్మా కష్టపడి. నువ్వు కూడా వేసింది ఇంకా. మీ అంటే వెంకీ. హ్యాపీ యానివర్సరీ.
సో ఎస్ ఫైనల్గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో ఇప్పుడే నేను మళ్ళీ ఫ్రెష్గా లిప్స్టిక్ కూడా వేసుకుని హెయిర్ కూడా సెట్ చేసుకున్నాను. బికాస్ పిల్లలతో బయటికి వెళ్తే యూనో అలా వెళ్ళేలోపే మొత్తం ఇలా 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 అనేస్తారు, పాడు చేసేస్తూ ఉంటారనమాట. సో మీ అందరికీ బాయ్ చెప్దామని చెప్పి మళ్ళీ వచ్చేసాను. అదే వాళ్ళకి తీసుకున్న గిఫ్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరైతే ఒక లుక్ వేసేసేయండి. అప్కమింగ్ మీ ఇంట్లో ఏదన్నా వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా సమ్ యూస్ఫుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే డూ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇది నా వెనకాల గిటార్. ఇది ఎప్పుడైనా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బికాజ్ యూనో మేము నీతోనే డ్యాన్స్ సీజన్ 2 చేసినప్పుడు శివ నా కోసం గిటార్ ఒక 10 days or 2 weeks ఏమో, 1 week or 10 days నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, నా బర్త్డే కోసం అని చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్పి అదొకటి గిటార్ మీద ప్లే చేయడం నేర్చుకున్నాను. అండ్ నాకు గిటార్ అన్నది చాలా ఇష్టము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో. సో అది అప్పుడు నా కోసం కొన్నారు. మధ్య మధ్యలో ఎప్పుడైనా తీసి దాన్ని డస్టింగ్ చేసి పెడతాను, కానీ ఎప్పుడు తీయడం జరగట్లేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీయాలి, చూద్దాం, లెట్స్ సీ. సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. ఇవేంటంటే ఎరేజర్సా? సోప్ పేపర్స్ ఇవన్నీ మీకే తెలుస్తాయి కదా. ఇవి మనీ బ్యాంక్స్, లైక్ పిగ్గీ బ్యాంక్ లాగా మనీ బ్యాంక్స్. ఇక్కడ నుంచి కొట్టేయచ్చు మనం హరిని వేసిన డబ్బులు. ఇక్కడ ఉంది, దీనికి ఒక స్ట్రాప్ కూడా వస్తుంది కదా లోపల. అదే సో ఇలాంటివి కూడా క్యూట్గా పిల్లలకి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఈమె చెప్తుంది, ఈమె మీ షాప్లో ఉంచేసుకోండి హరిని, వీకెండ్స్ వస్తుంది. స్టార్ట్ మొన్ననే కదా హరిని పెద్దమ్మ